హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో జరగనున్న ఎగ్జామ్కి ముఖ్యమైన ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. 10వ తరగతి అర్హతతో 32,438 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. వీటికి అనుగుణంగాను మీరు ప్రిపేర్ అయినట్టయితే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రశ్నలు చూడండి. మొదటి ప్రశ్న, స్లీథెన్ మరియు స్వాన్ ఇచ్చిన కణ సిద్ధాంతం ఈ క్రింది వాటిలో ఏ జీవికి వర్తించదు? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ వైరస్లు, ఆప్షన్ బి జంతువులు, ఆప్షన్ సి ఆల్గే, ఆప్షన్ డి శిలీంధ్రాలు. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ వైరస్లు. ఈ క్వశ్చన్ 2022లో షిఫ్ట్. ఈ క్వశ్చన్ ఈసారి జరగబోయే ఎగ్జామ్లో కూడా రావచ్చండి. రెండవ ప్రశ్న, కార్క్ దాని కణాలలో కనిపించే డాష్ కారణంగా నీరు మరియు వాయువులను అంతరాయం కలిగించదు. కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ లిగ్నిన్, ఆప్షన్ బి క్యూటిన్, ఆప్షన్ సి సెల్యులోజ్, ఆప్షన్ డి సుబెరిన్. ఈ క్వశ్చన్ 2022లో షిఫ్ట్ 3లో ఇవ్వడం జరిగిందండి. ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి సుబెరిన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు మూడవ ప్రశ్నలోకి వెళ్తే, మొక్కలకు తక్కువ శక్తి అవసరాలు ఎందుకు ఉంటాయి? మొక్కలకు తక్కువ శక్తి అవసరాలు ఎందుకు ఉంటాయని అడిగాడండి. కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అవి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి కాబట్టి. ఆప్షన్ బి ఎందుకంటే అవి ఎత్తు మాత్రమే పెరుగుతాయి. ఆప్షన్ సి ఎందుకంటే అవి ఆహారం పరంగా స్వయం సమృద్ధిని కలిగి ఉంటాయి. ఆప్షన్ డి ఎందుకంటే వాటిలో మృత కణాలు ఎక్కువగా ఉంటాయి. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ 2022 8 నెల 24న షిఫ్ట్ 1లో ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి ఎందుకంటే వాటిలో మృత కణాలు ఎక్కువగా ఉంటాయి. మొక్కలలో వేర్ల భాగంలో మృత కణాలు ఉంటాయండి. నాలుగో ప్రశ్న చూసినట్లయితే, ఈ క్రింది వాటిలో ఏది పిండి పదార్థాలు, ప్రోటీన్లు మరియు తైల రేణువులను మొక్క కణంలో నిల్వ చేస్తుంది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ ప్రోటోప్లాస్ట్, ఆప్షన్ బి క్రోమోప్లాస్ట్, ఆప్షన్ సి ల్యూక్ప్లాస్ట్, ఆప్షన్ డి హరిత రేణువులు. ఈ క్వశ్చన్ 2022లో ఇవ్వడం జరిగింది షిఫ్ట్ 1లో. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి ల్యూక్ప్లాస్ట్. ఐదవ ప్రశ్న చూసినట్లయితే, ఈ క్రింది వాటిలో ఏ కణాల భాగాలు చాలా కేంద్రక పూర్వాలలో లేవు? ఆప్షన్ ఏ రైబోజోమ్, ఆప్షన్ బి కణగోడ, ఆప్షన్ సి కణద్రవ్యం, ఆప్షన్ డి కేంద్రక త్వచం. ఈ క్వశ్చన్ 2022లో ఇవ్వడం షిఫ్ట్ 2లో ఇవ్వడం జరిగిందండి. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి. ఆరవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ కణభాగాలను కణం యొక్క ప్రోటీన్ కర్మాగాలు ఉంటాయి? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ రైబోజోమ్లు, ఆప్షన్ బి హరిత రేణువులు, ఆప్షన్ సి మైటోకాండ్రియా, ఆప్షన్ డి గాల్జీ దేహాలు. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ రైబోజోములు. ఏడవ ప్రశ్న,
కేంద్రక పూర్వకణం యొక్క కొన్ని లక్షణాలు కింద పేర్కొనబడ్డాయి. తప్పు ఆప్షన్ ఎంచుకోండి. కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ త్వచ పొర కణ అవయవాలు ఉంటాయి. ఆప్షన్ బి న్యూక్లియోయిడ్ అని పిలువబడే కేంద్రకం ప్రాంతం. ఆప్షన్ సి సింగిల్ క్రోమోజోమ్. ఆప్షన్ డి పరిమాణంలో చాలా చిన్నది. 4 ఆప్షన్లో తప్పు ఆప్షన్ ఎంచుకోమన్నాడండి. మీరు జాగ్రత్తగా ఎంచుకోవాలి. అలాగే దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఇది తప్పు ఆప్షన్ అండి. మిగతావన్నీ రైట్ ఆప్షన్లు. 8వ ప్రశ్న, నార్వే దేశ రాజధాని ఏది? కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ నియామి. ఆప్షన్ బి ఓస్లో. ఆప్షన్ సి వెల్లింగ్టన్. ఆప్షన్ డి రాబర్ట్. రాజధాని అడిగాడండి. నార్వే దేశ రాజధాని. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఓస్లో. నార్వే దేశ రాజధాని ఓస్లో అండి. 9వ ప్రశ్న, భారతదేశంలో గిరిజనులు లేని కేంద్ర ప్రాంతం ఏది? భారతదేశంలో గిరిజనులు లేని కేంద్ర ప్రాంతం అని అడిగాడండి. కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ దాద్రా నగర్ హవేలీ. ఆప్షన్ బి డామస్ డయ్యూ. ఆప్షన్ సి ఢిల్లీ. ఆప్షన్ డి లక్షద్వీప్. గిరిజనులు లేని కేంద్ర ప్రాంతం అని అడిగాడండి. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ. 10వ ప్రశ్న, లోక్సభకు ఎక్కువసార్లు ఎన్నికైన మహిళ ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ సుమిత్రా మహాజన్. ఆప్షన్ బి మీరా కుమార్. ఆప్షన్ సి సుష్మా స్వరాజ్. ఆప్షన్ డి సోనియా గాంధీ. క్వశ్చన్ చూసినట్లయితే లోక్సభకు ఎక్కువసార్లు ఎవరు ఏ మహిళ ఎన్నికయ్యారని అడిగారండి. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి సుష్మా స్వరాజ్ 7 సార్లు లోక్సభకు ఎన్నికైనారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.